నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో కూల్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు పళ్ళు జివ్వమని లాగుతూ ఉంటాయి. అలా లాగడానికి గల కారణాలను తెలియజేస్తారా? చాలామందికి కూల్ డ్రింక్స్ తాగినప్పుడు, అదే ఐస్ క్రీమ్ కానీ చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్ళు జివ్వును లాగటం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే మనం గమనించినట్లయితే ఈ పళ్ళు అనేవి అరిగిపోతాయి. కొంతమందికి బాగా అరిగిపోయి ఎనామిల్ భాగం అనేది అది బాగా అరిగిపోయి డెంటిన్ భాగం, నెక్స్ట్ డెంటిన్ భాగం ఉంటుందన్నమాట. ఆ డెంటిన్ భాగంలో మనకి నెర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. కాబట్టి పళ్ళు ఏంటంటే ఆ డెంటిన్ భాగం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో డెఫినెట్గా మనం కూల్ డ్రింక్స్కి ఆ డెంటిన్ భాగంలో ఉన్న నెర్వ్ ఎండింగ్స్ అవి జిజ్జిమని అవి ఉత్తేజం చెంది అవి ఆటోమేటిక్గా అవి బ్రెయిన్కి పోతాయి అన్నమాట. అందుకని పళ్ళు జివ్వులను లాగటం అనేది జరుగుతూ ఉన్నది. అట్లాగే కొంతమందికి ఇట్లాగా చిగుళ్ళు కిందకి దిగిపోతూ ఉంటాయి. ఈ చిగుళ్ళు ఎప్పుడైతే కిందకి దిగిపోయాయో ఇక్కడ పంటికి ఎనామిల్ తర్వాత సిమెంటం ఉంటుంది. అంటే రూట్ భాగం, పంటికి రూట్ భాగం ఉంటుంది. ఈ రూట్ భాగంలో సిమెంటం తోటి ఉంటుందన్నమాట. ఈ సిమెంటంలో కూడా ఈ వైటల్ పార్ట్ ఉంటాయి. కాబట్టి ఈ దీంట్లో నెర్వ్స్ ఉంటాయి. కాబట్టి పళ్ళు జివ్వుమని లాగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా జివ్వుమని లాగుతూ ఉన్నదంటే మీ పళ్ళు అరిగిపోయాయి, లేకపోతే చిగుళ్ళు కిందకి దిగిపోయాయి. అంటే చిగుళ్ళు వ్యాధి కారణంగా ఈ చిగుళ్ళు కిందకు దిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే పళ్ళని ఇట్లా హారిజాంటల్గా బ్రష్ చేయడం వల్ల ఈ పళ్ళు అరిగిపోతాయి. అంటే ఒక గాడిలాగా ఏర్పడతాయి అన్నమాట. ఈ గాడి వలన కూడా ఈ డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోయి మనకి పళ్ళు జివ్వుమని లాగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.